హలో అండి ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం లాస్ట్ వీడియోలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం ప్రయాణం? గిరినార్ నుంచి. సో నెక్స్ట్ గిరినార్ నుంచి మేము సోమనాథ్కి బయలుదేరామండి. ఈ సోమనాథ్కి వెళ్ళే దారిలో ఇలా అన్ని విండ్ మిల్స్ చూసామండి. అసలు ఎంత బాగున్నాయో అసలు ఆ వ్యూ, ఆ విండ్ టర్బైన్స్ అలా దారి పొడుగుతా ఇంకా విండ్ టర్బైన్స్ అలా ఉంటూనే ఉన్నాయండి. ఎక్కడైతే మౌంటైన్ రేంజెస్ అలా ఉన్నాయో ఇంకా ఇవి మనకి కనిపించడం, ఇంకా ఆ లాంగ్ డిస్టెన్స్లో అలా ట్రావెల్ చేస్తూ చూస్తూ పక్కనే సముద్రం, చాలా బాగుంటుండే జర్నీ అసలు. ఇంకా మేము ఫైనల్గా సోన్మద్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడ సోన్మద్కి రీచ్ అయిపోయి ఒక ఆటో అయితే మాట్లాడుకొని రూమ్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం. అండ్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అలా 6 అయిపోయింది సోమనాథ్కి. అలా సోమనాథ్కి వెళ్ళేసి ఒక రూమ్ తీసేసుకొని లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చాము. ఇంకా అక్కడ బీచ్కి వెళ్దామనేసి, ఇంకా దర్శనానికి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్దాం అనుకొని, ఇంకా నైట్ అయిపోయింది కదా అనేసి ఈవినింగ్ అలా బీచ్ పక్కన ఉంటే వెళ్దాం అనుకుంటున్నాం. సో వెళ్తుంటే అక్కడ షాపింగ్స్ అన్నీ, ఇంకా టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి దాటేసి వెళ్ళాలి. జస్ట్ ఒక 10 minutes వాక్ అలా ఉంటుంది. సో వెళ్తుంటే అక్కడంతా షాపింగ్ థింగ్స్ అవన్నీ కనిపిస్తుంటే వాటికి క్లిప్ తీశాను. యాక్చువల్గా అమ్మాయిలకి ఇంకా ఇలా ఏమైనా కనిపిస్తే ఇంకా అక్కడే ఆగిపోతాం కదా. మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేనేమో ఇక్కడ ఇది వీడియోస్ తీస్తూ ఉన్నాను. నాకు అవి వింతగా కొత్తగా బాగా అనిపించాయి. సో అది తీసేసాక ఇంకా నెక్స్ట్ డే పక్కనే శివలింగాలు అండ్ సోమనాథ్ది టెంపుల్ది ఉంటుంది కదా, చిన్నగా వుడ్తో చేస్తారా అవి అలా కనిపిస్తుంటే ఇంకా వాటిని కూడా క్లిక్ తీసాను. తర్వాత బీచ్ కోసం వెళ్తున్నాము. సో బీచ్కి ఎంట్రీ అవ్వడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే జస్ట్ పర్సన్కి 5 రూపీస్ 10 రూపీస్ అంతే. తీసేసుకొని లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా మేము అప్పటికి 8 o'clock అయిపోయింది క్లోజ్, కానీ మేము ఒక 1 hour అలా ఉండేసి వచ్చేసాము. పర్లేదంటే ఈవినింగ్ 5కి అలా వెళ్తే బాగుంటుండే, కానీ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది గిరినార్ నుంచి సోమనాథ్కి వచ్చేవరకు. సో సర్లే ఇంకా ఈవినింగ్ బీచ్ కవర్ చేద్దాం అనేసి ఇంకా వెళ్ళాము. ఇంకా లోపలికి అయితే టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. బీచ్ అయితే అసలు నా వ్యూ అయితే సూపర్ ఉంటుండే అసలు. ఇంకా నైట్ టైం అవడం వల్ల షిప్స్ కూడా అన్ని లైట్స్ ఆన్ చేస్తూ ఉన్న దూరం నుంచి లైట్స్ అవన్నీ బాగా కనిపించాయి. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళేసి అక్కడ కొద్దిసేపు వాటర్లో ఎంజాయ్ చేసేసి, ఆ బీచ్ అయితే అసలు ఏం కనిపించట్లేదు, ఫొటోస్ తీసుకుందన్నా కూడా అంత క్లారిటీ లేదు. అక్కడ లైటింగ్స్ కూడా చాలా దూరంలో ఉంటుండే, అయితే ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు నైట్ టైం వల్ల. జస్ట్ అలా ఆ లైట్స్ అలా కనిపిస్తున్నాయి కదా, అవి షిప్స్ లైట్స్ ఏనండి. ఆ నైట్ టైంలో మిడిల్ ఆఫ్ ద ఓషన్లో షిప్స్ అని అక్కడ అవుతాయి అనుకుంటా. అన్నీ వరుసగా చాలా ఉన్నాయి, ఒక 100 అట్లా ఉంటుండే. సో జస్ట్ అలా బీచ్ అయితే చూడడానికి వెళ్ళాము. బీచ్ కొద్దిసేపు చూసేసి అక్కడ కొంచెం వాటర్తో ఆడుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని, ఫొటోస్ ఏమంత బాగా రాలేదు బట్ ఏదో కొంచెం సరదా అనమాట తీసేసుకొని, ఇంకా అక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటే కొంచెం ఫాస్ట్ ఫుడ్ అలా వెజ్ మోమోస్ అలా తినేసి కొద్దిసేపు అలా కూర్చొని బీచ్ యొక్క వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఉండి, ఇంకా మళ్ళీ అక్కడ షాపింగ్ దగ్గర కొంచెం షాపింగ్ చేసి నెక్స్ట్ ఇంకా ఫుడ్కి తినేసి రూమ్కి వెళ్ళిపోయాము. సో మన నెక్స్ట్ టైం మళ్ళీ పొద్దున్నే లేచి రెడీ అయ్యి దర్శనానికి వచ్చేయాలి కదా అనేసి ఇంకా వెళ్ళేసి పడుకున్నాము. ఇంకా ఫుడ్ అన్నీ తినేసి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది, 10:30 అలా అయిపోయింది. బీచ్లో అయితే అసలు ఎంత బాగుంటుండే నా వాటర్ అట్లా వస్తుంటే. డే టైం అయితే ఇంకా సూపర్ ఉంటుండే, బట్ నో ప్రాబ్లం. అసలు ఆ సౌండ్స్ అయితే దారుణంగా వస్తున్నాయి, అలల సౌండ్స్ మీకు వీడియోలు వినిపిస్తుంటాయి. మా రీతు అయితే అసలు ఇంకా వాడికి ఆనందానికి అవధులు లేకుండా అయిపోయాయి. ఎక్కడికి వెళ్ళినా వాటరే ఇంకా వాడికి. మేము ఇంకా దారిపోవడం ఇప్పుడు నెక్స్ట్
ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొంచెం డిన్నర్ కూడా చేసేసి కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పడుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంకా దర్శనం బయలుదేరిపోయాము. మార్నింగ్ చూసరికి ఎంత ఎంత మంచిగా ఉంది అసలు ఎదురుగా అయితే మనుషులు దూరం నుంచి అయితే ఏం కనిపించట్లేదు ఇంకా మన దగ్గర తప్ప. ఇంకా మార్నింగ్ అలా రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి బయలుదేరిపోయాం. సో జస్ట్ మేము తీసుకున్న రూమ్కి వాకబుల్ డిస్టెన్స్లో టెంపుల్ ఉంది. సో జస్ట్ ఒక 5 minutes వాక్ చేసేస్తే టెంపుల్ వచ్చేస్తుంది. చూసరికి బ్యాక్గ్రౌండ్లో ఎంత మంచు ఉందో. ఇంకా మంచు అంత ఒక 7కి 8కి అలా మొత్తం మంచు అయిపోయి మొత్తం ఎండ స్టార్ట్ అయిపోయింది. అప్పటిదాకా మంచు ఉండి ఇంకా ఎండ అయితే దారుణంగా ఉంది. ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయి ఇంకా అక్కడ కొద్దిసేపు టెంపుల్ చుట్టూ తిరిగేసి, టెంపుల్ ఎలా అంటే పక్కనే సముద్రం పక్కనే ఉంది. చాలా బాగుంటుండే వ్యూ అక్కడ. సో అక్కడ వ్యూ కూడా కొంచెం ఎంజాయ్ చేసేసి ఇంకా రూమ్ అక్కడ ఎదురు ఇంకా పొగమంచు అయిపోయినాక వెదర్ అయితే అక్కడ ఎలా ఉంది, ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. 7 వరకు పొగమంచుతో ఉండింది. 1 అవర్లో 8:30 ఇంకా చాలా ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ మొబైల్స్ అన్నీ పెట్టేసి చెప్పల్స్ అన్నీ స్టాండ్లో పెట్టేసి ఇంకా వెళ్తున్నాము. ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా ఫొటోస్ అక్కడ ఏం అలో లేదు. ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా చుట్టుపక్కల సోమనాథ్లో ఉన్నాయి వేరే ప్లేసెస్ టెంపుల్స్ ఉంటాయి కదా, చూడడానికి అనేసి ఒక ఆటో మాట్లాడుకొని ఇంకా వెళ్ళాము. పక్కనే ఇక్కడ టెంపుల్స్, అక్కడ చాలా టెంపుల్స్ వెళ్ళాము. అసలు నేమ్స్ కూడా గుర్తులేవు. అన్ని టెంపుల్స్ వెళ్ళాము. ఒక్కొక్క డేలో మినిమం ఒక 10-15 టెంపుల్స్ విజిట్ అయ్యాము. అసలు టెంపుల్స్ నేమ్ కూడా ఐడియా లేదు. ఇక్కడ ఇది త్రివేణి సంగమము. ఇక్కడ జస్ట్ అక్కడ ఆగేసి ఆ త్రివేణి సంగమంలో వాటర్ తీసుకొని అట్లా నెత్తిన చల్లుకుందామని వెళ్ళాము. ఫస్ట్ అయితే అక్కడ వాటర్ అయితే కాలు పెడితే జారుతున్నాయి. ఆల్రెడీ మా అత్తయ్య గారు అయితే పడ్డారు ఒకసారి. ఇంకా మా వారు అండ్ మా మామయ్య గారు అయితే వెళ్ళక అంటున్నారు. బట్ ఒక క్లిప్ తీసుకుందని తను మళ్ళీ వెళ్ళింది. అయిపోగానే ఇంకా నెక్స్ట్ మా కోసం ఆటో వెయిట్ చేస్తుంది అనమాట. ఆటో మాట్లాడుకున్నాం. ఇంకా వాళ్ళు అట్లా 500 అలా మాట్లాడుకున్నాం. జస్ట్ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక 5-6 టెంపుల్స్కి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా మమ్మల్ని బస్ స్టాండ్ దింపేయమని మాట్లాడుకున్నాము. సో అతను ఎవ్రీ టెంపుల్ దగ్గర ఆపేసి ఇంకా మేము దర్శనం చేసుకొని వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ అక్కడ రామ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుండే అసలు. టెంపుల్స్ అన్నీ ఇంకా రాముడి, కృష్ణుడివి, శివుడి, ఇంకా ఇవే టెంపుల్స్. ఇంకా మనకు తెలిసిందే కదా, ఎక్కడ చూసినా ఇంకా మనకి త్రిమూర్తుల దర్శనం తప్ప ఇంకేమైనా ఉంటుందా. సో మనకి ఎలాగో ఇంకా సోమనాథ్కి వెళ్ళాం కదా, అక్కడ ఏముంటాయి ఇంకా శివ టెంపుల్స్ అండ్ రామ టెంపుల్స్. ఇంకా మోస్ట్లీ ఎక్కడ చూస్తే ఇంకా ఇవే టెంపుల్స్ అయితే అన్నీ ఎంత బాగుంటుండే అసలు. చాలా టెంపుల్స్ చూసాం అసలు. ఇప్పుడైతే నేమ్స్ గుర్తు రావట్లేదు. టెంపుల్స్ అని చెప్దామంటే ఆ టెంపుల్ చూసి ఓకే ఇది ఆ టెంపుల్ కదా అని గుర్తు తెచ్చుకొని చెప్తున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా ఇదైతే రామ మందిరం లోపల. ఇక్కడైతే మేము రామకోటి కూడా రాసాము. అంటే కోటి రాయలేదు కానీ అక్కడ బుక్స్ అనే అలా పెట్టారనమాట. ఒక చిన్న భక్తులు ఇష్టం ఉన్న వాళ్ళు రామకోటి రాయొచ్చు అన్నట్టు. మేము కూడా ఒక 2 lines రాసాము. దర్శనం చేసుకున్నాక వెళ్ళేసి దర్శనం చేసుకొని అక్కడ చాలా ఫ్రీగా ఉంటుండే అసలు. ఇంకా గుళ్ళో ఎలా ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అసలు, బాగా ఉంటుండే. వెళ్ళేసి కొద్దిసేపు టెంపుల్ అంతా చూసేసి, టెంపుల్ అయితే ఫ్రీనే ఉంది. అంటే కొందరు వెళ్తున్నారు, కొందరు వస్తున్నారు, అలా ఇంకా రష్ ఏం లేదు, ఫ్రీగానే ఉంది. సో అలా ఫస్ట్ అయితే రామ్ టెంపుల్ని దర్శించుకొని చూస్తున్నారు కదా, అక్కడ సీతారాములు లక్ష్మణ్ వారు ఉన్నారు. పింక్ కలర్ వస్త్రాలలో వాళ్ళని ఈరోజు అలంకరించారు. దాని తర్వాత పక్కనే వినాయకుడు ఉన్నారు. థీమ్ ఉందే పింక్ కలర్ థీమ్ అన్నట్టు ఉన్నారు, భలే ఉంది అసలు. దాని తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అక్కడే అటు సైడ్ ఇటు సైడ్ 2 sides జస్ట్ టేబుల్స్ లాగా అరేంజ్ చేసేసి బుక్స్ పెట్టారు. ఇప్పుడు రిజిస్టర్ బుక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బుక్స్ అలాంటివి అనమాట. అందులో జస్ట్ రామకోటి రాయడానికి అనమాట. సో పెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అట్లా అక్కడ ఒక
10-20 సీట్స్ అరేంజ్ చేశారు రాయడానికి అనేసి. సో అక్కడ అందరము కొంచెం కొంచెం అలా 2-3 లైన్స్ రాసాము. అంటే ఒక్కొక్క వాళ్ళు ఒక 100 టైమ్స్ రామా అని వస్తుంది అనమాట 2 లైన్స్లో. అలా అయితే నేను రాశాను. ఇంకా ఇక్కడైతే మొక్కుకుంటున్నాను. మా మామయ్య గారు వీడియో తీస్తున్నారు. నాకేంటంటే అసలు వీడియోగ్రాఫర్ అయిపోయారు మా మామయ్య అనమాట. ఇంకా ప్రతి ఒక్క నేను మర్చిపోయినా కూడా మా మామయ్య గుర్తు చేసి మరి ఇక్కడ వీడియో తీ అని చెప్తున్నారు. అసలు చాలా సపోర్టింగ్. అసలు మా హస్బెండ్ కూడా వీడియోస్ సెండ్ చేశారు, అన్నీ యాడ్ చేశాను. ఇంకా నేనైతే అసలు తీద్దామనేలోగా మర్చిపోతాను ఈ వీడియో తీయాలని, నాకు గుర్తు కూడా రావట్లేదు. ఓకే ఇక్కడ వీడియో తీస్తే బాగుండని. తర్వాత చాలా ప్లేసెస్ బాధపడ్డాను ఇక్కడ వీడియో తీయకపోతుంది అనేసి. ఇంకా మా మామయ్య ఇంకా హస్బెండ్ కొన్ని క్లిప్స్ తీశారు. అండ్ దేవుడికైతే మంచిగా మొక్కుకొని వచ్చేసి ఇక్కడ రామకోటి రాస్తున్నారు. సో అక్కడ చూద్దామని వస్తున్నాము. ఫస్ట్ అయితే ఏంటి అసలు అర్థం కాలేదు. వచ్చి చూసాక ఓహో ఓకే ఇలా రామాన్ని రాస్తున్నారా అని అనుకున్నాము. అలా పెన్స్ అలా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బుక్స్ కూడా అలా ఉన్నాయి. ఈచ్ బాక్స్లో రామ్ రామ్ అని ఇట్లా హిందీలో రాస్తారు. సో అక్కడ ఎవరో రాస్తున్నారు, క్లిప్ తీస్తారనమాట మామయ్య గారు. బుక్స్ అయితే చాలా అంటే చాలా పేజెస్ ఉన్నాయి. చాలామంది చాలా రాస్తున్నారు. ఈ బుక్స్ అని రాసాక మరి ఏం చేస్తున్నారు నాకు తెలియదు. కానీ రామ టెంపుల్ కాబట్టి ఇంకా చాలా బాగుంది. నేను ఏ టెంపుల్లో చూడలేదు, అంటే ఏ రామ టెంపుల్లో కూడా ఇలా రాయడం చూడలేదు. నార్మల్గా మనం రామకోటి రాసి అప్పచెప్తాం దేవుడికి, కానీ ఇలా టెంపుల్స్ అరేంజ్ చేయడం మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా. బాగుంటుండే. ఇక్కడ ఈ టెంపుల్స్ అయిపోయాక ఇంకా మేము ఒక 1 అవర్లో అలా చూపించేసారు టెంపుల్స్ అన్నిటిని. 1.5-2 అవర్స్లో అయిపోయింది. ఆఫ్టర్ అన్ని టెంపుల్స్ అన్ని కవర్ చేశాక ఇంకా మమ్మల్ని బస్ స్టాండ్లో దింపేశారు. ఇంకా నెక్స్ట్ మేము ద్వారకకి బస్ బుక్ చేసుకున్నాము. సో ఇంకా అక్కడ దింపేయమంటే అక్కడ వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ మేము ద్వారకకి బయలుదేరిపోయాము. ఇక్కడ ఇంకా టెంపుల్స్ దగ్గర టెంపుల్లోనే కొన్ని ఇంకా నెక్స్ట్ అలాగే పక్కనే ఓషన్ పక్కనే అక్కడ శివలింగాలు ఉన్నాయి, ప్రతిష్ఠించారనుకుంటా. అక్కడ అందరూ పాలు అక్కడ పాలు అమ్ముతున్నారు. పాలు తీసుకొని శివలింగం పైన పోస్తున్నారు. సో ఎట్లాగో మనకు సోమనాథ్లో అంటే లోపలికి వెళ్ళి అభిషేకం చేయనివ్వరు కాబట్టి ఇక్కడ అయితే చేసుకోవచ్చు. సో ఎలా అంటే మనకు ప్రతి ఒక్క రాయి శివరూపమే అని భావిస్తాం కదా. సో సోమనాథ్లో ఇంకా మనకి శివలింగం కనిపిస్తే మనం ఊరుకుంటాము, ఇంకా అభిషేకం చేస్తాం కదా. సో అలాగే అక్కడ కూడా ఆటో ఆపాము. అంటే ఆటో అవుతూనే చెప్పనమాట ఇన్ని ప్లేసెస్ అనేసి. సో తను ఎక్కడ ఆపితే అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. ఇంకా మా హస్బెండ్, మా అత్తయ్య గారు, మా అమ్మయ్య గారు అందరు కూడా అక్కడ అభిషేకం చేస్తున్నారు. అదంతా ఓషన్ పక్కనే ఇలా ప్లేసెస్, అక్కడ మొత్తం మట్టి, అది మొత్తం రాళ్ళతో ఉంది. అక్కడ దాని మధ్యలో 2 శివలింగాలు అయితే ఉన్నాయి. అవి అక్కడ ప్రతిష్ఠించారో లేకపోతే కారణాంతర చేత అక్కడికి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు. బట్ అక్కడైతే అభిషేకాలు అయితే చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి అయితే అసలు రాళ్ళు అయితే దారుణం కుచ్చుకుంటున్నాయి. అసలు కాలు పెడితే జారేటట్టు ఉన్నాయి. మొత్తం పావుకూర ఇట్లా ఉండేసి
కాలు చూసి చూసి ఆచితూచి పెట్టాలన్నట్టు పెట్టి ఇంకా మెల్లగా వెళ్తున్నాను. చూసారు కదా శివలింగం పక్కన ఉంది. ఇంకా అక్కడ అందరూ అభిషేకం చేస్తున్నారు. సో అభిషేకం చేసిన పాలు కూడా అక్కడ వాటర్లోనే కలుస్తున్నాయి, భలే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ బల్కతీర్కి బయలుదేరిపోయాము. ఇంకా బల్కతీర్కి వెళ్దాం ఆడుకుంటూ ఇక్కడ ఇలా షిప్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇంకా రోడ్ పక్కనే వాటర్లో షిప్స్, ఇంకా ఆ వేలో మొత్తం ఇంకా షిప్స్ ఇలా ఆగి ఉండడమే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసా. ఇంకా అక్కడ నుంచి బల్కతీర్కి బయలుదేరిపోయాం. బల్కతీర్కి ఏంటంటే ఇక్కడ కృష్ణుడికి బొట్టనవేలుకి బాణం గుచ్చుకుంటాం కదా, ఆ ప్రదేశం అన్నమాట. సో ఇక్కడే కృష్ణుడు బాణం గుచ్చుకున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారని మనం వింటాం కదా. సో ఆ ప్లేస్ ఏదన్నమాట. సో ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. ఒక గుడి లోపలని చాలా స్పేషియస్గా బాగున్నాయి. ఫస్ట్ ఒక టెంపుల్లో కృష్ణుడు ఉంటారు, సేమ్ ఎలా అయితే బాణం గుచ్చుకొని ఎలా అయితే ఉంటారని మనం వింటామో సేమ్ అదే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ గుళ్ళో. పక్కనే శివాలయం కూడా ఉంటుంది, అండ్ కోనేరు అలా అవన్నీ ఉన్నాయి ఇక్కడే. సో ఫస్ట్ అయితే ఇంకా కాళ్ళు ఇట్లా వాష్ చేసేసుకొని ఇంకా టెంపుల్లోకి వెళ్ళాము. టెంపుల్లోకి వెళ్ళగానే అక్కడ పక్కనే కృష్ణ మందిర్ కాబట్టి అక్కడ చాలా కృష్ణ భజన చేస్తున్నారు. చాలా అసలు ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాక కొంచెం కూల్గా బాగుంటుంది, పీస్ఫుల్గా. సో ఇంకా మనం కృష్ణుని అయితే దర్శించుకుందాం ఇప్పుడు. చెప్పండి కదా ఇక్కడ అన్ని భజన చేస్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళి కృష్ణుని అయితే దర్శించుకున్నాము. ఒకసారి కృష్ణుని చూపిస్తాను చూడండి, ఎంత బాగా అసలు నిజంగా అక్కడ కృష్ణుడు కూర్చున్నాడు అన్నట్టుంది. అక్కడ ఏదైతే సిచ్యువేషన్ తగ్గట్టు ప్లేస్ అయితే ఉందో అలాగే విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. టెంపుల్ అయితే ఇంకా భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు, రష్ అయితే ఏం లేదు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు. సో ఇక్కడ దేవుడికి ఒప్పుకొని ఇంకా పక్కనే కోనేరు ఉంది. ఇంకా గుళ్ళోనే గోల్ కూడా తిరుగుతున్నారు. ఇంకా ఈ టెంపుల్ దర్శించుకున్నాక పక్కన శివాలయం కూడా ఉంది. సో నెక్స్ట్ అందరూ అక్కడికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తున్నారు. అక్కడ వాటర్ ప్రొవైడ్ చేశారు, సో బిందులో తీసుకొని అభిషేకం చేస్తున్నారు. సో మేము కూడా వెళ్ళి అక్కడ కొంచెం శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసి దేవుణ్ణి ఒప్పుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇంకా టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని ఇంకా ఫైనల్గా ఇంకా మేము ద్వారకాకి వెళ్ళడానికి అనేసి ఇంకా సోమనాథ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా దారి పొడుగుతూనే ఇంకా ఇలాగే పడవలన్నీ ఆగేసి ఉన్నాయి. అసలు కొన్ని వేల పడవలు ఆగున్నాయి. అసలు అవన్నీ ఒకే చోట ఎంత బాగుందో చూడడానికి. ఇవి వెళ్తాయో లేదో తెలీదు, కాకపోతే మేబీ ఇక్కడ రిపేర్కి అయితే ఉంటాయని చెప్తున్నారు. చూడండి, పెద్ద పెద్ద పడవలు పక్కనే రోడ్ పక్కనే ఉన్నాయి, వాటికి రిపేరింగ్ చేస్తున్నారు. చెక్కలు ఇట్లా డ్యామేజ్ అవుతా తీసేసి అవి వేయడము అలా చాలామంది కార్పెంటర్స్ అలా చేస్తున్నారు. ఇంకా వాటిని రిపేరింగ్ అలా చేసి మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. కానీ చాలా అయితే ఒక థౌజండ్స్ ఆఫ్ షిప్స్ అయితే అక్కడ ఉన్నాయి. మేబీ అది ఒక హార్బర్ లాగా అనుకుంటా ఇక్కడ. సో ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే ఇంతతో అయిపోయింది. Hope you like my video. Please like,